హాయ్, నేను డాక్టర్ రుద్రపట్ల రఘువంశీ, పీడియాట్రిషియన్ అవన్నీ చిల్డ్రన్స్ హాస్పిటల్. సో యాక్చువల్గా నన్ను చాలా మంది రెగ్యులర్గా అడిగే డౌట్ ఏంటంటే, సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బేబీకి ఏ పౌడర్ వాడాలి అనేది అడుగుతూ ఉంటారండి. సో యాక్చువల్గా బేబీ పౌడర్ అసలు వాడాలా వద్దా, ఎందుకు వాడాలి అనే దాని గురించి తెలుసుకుందాం. సో బేబీ పౌడర్లో యాక్చువల్లీ మెగ్నీషియం ట్రైసిలికేట్ అనే కెమికల్ ఉంటుంది. సో ఈ మెగ్నీషియం ట్రైసిలికేట్ అనేది మన ఒంటిపైన ఉన్న మాయిశ్చర్ని కానీ లేకపోతే ఆయిల్ని కానీ పీల్చేస్తుంది. సో అందుకోసం అనేసి బేబీ స్కిన్ సూతనింగ్గా ఉండడానికి ఎక్కడైతే ఎక్కువ తడి ఉండే ప్రాంతాలు ఉంటాయో వాటిలో నాపీ ఏరియాస్ కానీ లేకపోతే బ్యాక్ కానీ అలా బేబీ పౌడర్ వేయడం అనేది మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం. సో యాక్చువల్గా ఈ బేబీ పౌడర్ ఎలా స్టార్ట్ అయింది అంటే 1900s ఏదైతే చేతికి బ్యాండేజ్ చేస్తారో ఆ బ్యాండేజ్ తీసిన తర్వాత రెడ్ కలర్ స్కేలీ లీషన్స్ కానీ లేకపోతే ఇచ్చింగ్ గోకుడు రావడం కానీ దాని నుంచి కాపాడుకోవడం కోసం అనేసి మనం పౌడర్ వేయడం అనేది స్టార్ట్ చేసాం. యాక్చువల్గా ఈ బేబీ పౌడర్ అనేది జాన్సన్ కంపెనీ ఫస్ట్ స్టార్ట్ చేసింది, ఆ తర్వాత రిమైనింగ్ వేరే కంపెనీస్ ఫాలో చేయడం జరిగింది. సో ఈ బేబీ ప్రోడక్ట్స్లో యాక్చువల్గా ఏదైతే ఆస్బెస్టస్ అనే కెమికల్ ఉండడం జరిగిందో దానివల్ల ఓవేరియన్ క్యాన్సర్ వస్తుంది అనేసి 2000లో యాక్చువల్గా వాటి మీద కేసు అవ్వడం వల్ల ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ మొత్తం విత్డ్రా చేయడం జరిగింది. సో ప్రజెంట్ బేబీ ప్రోడక్ట్స్ ఏవైతే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయో అవి కార్న్ స్టార్చ్ అండ్ డ్రై స్టార్చ్తో చేయబడినవి. సో పాతకాలంలో ఏదైతే మెగ్నీషియం ట్రైసిలికేట్ కానీ లేకపోతే ఆస్బెస్టస్తో జరిగే ఏదైతే ఇంజురీ ఉండేదో, ఏదైతే ఇన్హలేషనల్ న్యూమోనియా కానీ ఇవి యాక్చువల్లీ ఈ పౌడర్స్తో కంపారిటివ్లీ తక్కువ. కాకపోతే మనం బేబీ పౌడర్ యూజ్ చేస్తున్నప్పుడు మన బేబీకి ర్యాషెస్ రావడం కానీ లేకపోతే ఇరిటేషన్ ఏమైనా అవుతుంది, డర్మటైటిస్ ఏమైనా అవుతుంది అంటే మాత్రం యాక్చువల్గా పౌడర్ వాడేదానికన్నా వాడకుండా ఉండడం అనేది బెటర్.